ఎస్ఎస్ ఎడిటర్ ఒక్కదలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆఖరి జాలకు వచ్చినాం. ఇలా ఆఖరి ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మాత్రం చూస్తూనే ఉండాలి. ఆలస్యం ఎందుకు సురుడిగా భగవంతుడు మల్లన్న చూడు అమ్మమ్మ ఇచ్చిన బంగారు నిజుకోని కొల్లపూరి పట్నం చేరగొట్టింది. అయినా పర్వాలేదు, రూపాయికి రూపాయి జమ చేసుకుంటే 2 రూపాయలు అదే అనుకున్నాడు. అదేం ఖర్చు కత్తదవ్వా, వచ్చిన చుట్టాలకు ఛాయ ఖర్చు కాదు, బీటి ఖర్చు కాదు, వచ్చిన చుట్టాలకు అయినా గాని ఆకు ఖర్చు కాదు అనుకున్నాడు. ఎండి గుంజలు ఎట్లా చేస్తారు అనుకున్నాడే వాళ్ళలో. బంగారు వెలుగులు కావాలి, ఎండితోని సరాకులు ఎట్లా కావాలనుకున్నాడు వాళ్ళలో. ఆలోచన చేసే వరకు ఆదికి వచ్చింది. ఏంటిరా అమ్మని దోసిన కాదా, మా తాత లేడ దచ్చకొండ మహారాజు దేవతలకే పెద్ద దేవుడు కాదా, తాత బేటి కోతను అనుకున్నాడు. అరే గీత గీత మహారాజు వల్ల గీత గీత మహారాజు వల్ల అత్తం నల్ల గొంగాడైనా ఒక్కరు కూడా పెట్టుకున్నాడు. భగవంతుడు రాజు వల్ల తాత బేటికి పోత ఉన్నాడా, తాత చూడు కట్ట చేతులు పట్టుకున్నాడు, చుట్ట చేతులు వేసుకున్నాడు. బండ మీద కూకున్నాడే తాతో రామ రఘురామ రమచర రామ రఘురామ రమచర తాత బేటికి రమచర అయ్యో తాతల్లో బిడ్డ కొడుకును రమచర రామ రఘురామ గిడ్డో గిడ్డుగా బిడ్డ కొడుకు అట్లా గిడ్డు ఓలు ఓలు అంటున్నా. ఎవరు ఏర్పడతలేదు ముసలోని, కానీ అన్ని దగ్గరికి వచ్చినాయి కదా, అన్ని దగ్గరికి వచ్చిన ఏం కనిపిస్తుంది, అన్ని పడిపోయినాయి, అన్ని వాడి పీక్తాయి. గదే పోతాయి అంటున్నారు. నేను కూడా ఇగో ముసలోడు అయినా కేత ఇప్పుడు ఈ రోజులలో 40 అయినాక నమ్మకం. మీరు ఓలు బిడ్డ కొడుకును చిన్నోన్నే అయ్యో మళ్ళా నన్ను నువ్వా అప్పుడప్పుడు నన్ను ఎత్తుకోలేను. అరుగురు వందల అరుగురు వందలు అందరు బాగున్నారా? నీ ముచ్చటకు అగ్గియాలుగా అందరు బాగున్నారా అంటున్నావు కానీ మనవడా మల్లయ్య నువ్వు మంచిగా ఉన్నావా అని ఒకసారి అడుగుతే అవునే. నువ్వు నా ముంగట్నే బొచ్చకు బొచ్చ ఈత బొచ్చ లెక్క నువ్వు ముంగట్నే ఉంటుంది, నిన్ను నేనేం అడగాలి? బొత్తి లెక్క కనిపిస్తున్నాను నీ కళ్ళకు. గట్ట కాదు, ముంగట్నే ఉంటుంది నేను ఏమడగంటావు? మనవడా రాయనర్సు ఏమడగంటావు? అడుగు రేపు పొద్దున అడుగుతారు. రాయనారు చక్కనే ఉంటాడు బడికాడ. ఇల్లుడు ఏం చెప్పు. అయ్యో ముసల్దానం పాడుకొని ఎవరి దగ్గర అన్ని వాడి పీకిని అన్నాడు. అన్ని పడిపోయినాయి అదే నాకు తెలుసు కానీ ఇక మాట హుషారు కత్తది తాతది. ఒక్క చుట్ట తాగి 2 బుక్కలు నువ్వు పొగ వేసే వరకల్లా మొత్తం నిలబడతాయి. చుట్టలేదు, ఆకులన్నీ అయిపోయినాయి, చుట్ట అయిపోయింది. ఇగో ఎవరి దగ్గర జరిగిన కథ ఒక్కెత్తు అనుకునడం వల్ల ఇప్పుడు జరిగేది ఒక్కెత్తు. తాత అమ్మా మేనమామలు మేనత్తల దగ్గరికి పోతే నాకు ఏ పాట అయింది, అంత కూడా బెలుగు కాదు ఒక్క గుంజ కాదు అనుకున్నాడే. ఇక నా బతుకు నా తాత దగ్గరే ఉన్నారు. నా లగ్గంతో 1000 కోట్ల మంది మళ్ళా లగ్గంతో నా కొడుకు లగ్గం చేస్తా, నా బిడ్డ లగ్గం చేస్తా, పడిపోయిన లగ్గాలని పాటికత్తున్నాయి. నా ఒక్కన లగ్గం ఎత్తిపోయిన ఏం కాదు గాని పట్నం మీది ప్రజలు మన్నంటారో తుమ్మంటారో మళ్ళా లగ్గం పెట్టుకొని ఎత్తగొట్టుకున్నావు. నా కొడుకు లగ్గం ఎత్తిపోయింది, నా బిడ్డ లగ్గం ఎత్తిపోయింది, నా మనవరాళ్ళ లగ్గం ఎత్తిపోయింది అని పట్టం మీది ప్రజలు 1,00,000 మంది లగ్గం పెట్టుకుంటున్నారు. పచ్చని పందిరు నిత్య ధోరణాలు
ఈ మంది లగ్గమైతే నా లగ్గమైతే నాళ్ళ లగ్గమైతుంది అనుకున్నాడు మల్లన్న కొరకు ఎదురు చూస్తున్నారు పట్నం ఇది ప్రజలు. దచ్చకుండ దగ్గర బతుకున్నది అయితేనేమో తాత దగ్గర లగ్గం కావాలి, లేకపోతే లేచంత గుండు తెచ్చుకొని తాత పాదాల కాడ పెట్టుకొని తలగుద్దుకొని సత్తరానుకోని మల్లన్న. అయ్యో తాతరా చిన్ని తాత నా తాత లే తాతరాయనాయి తాత ఓ తాత బిడ్డ కొడుకంటే ప్రేమలుంటాయి తాత, కొడుకంటే కొన్ని ప్రేమలు తక్కువ ఉంటాయి తాత. బిడ్డ కొడుకు ఎన్నడంలో ఒక్కడొస్తాడు కాబట్టి బిడ్డ కొడుకు మీద ప్రేమలు, కొడుకు ఎప్పటికీ కళ్ళ ముంగతే ఉంటాడు కాబట్టి కొద్దిగా ప్రేమలు తక్కువ ఉంటాయి తాత. తాత దగ్గరికి ఇవ్వ పిల్లని ఇవ్వ మల్లయ్య ఎనకు మర్రిపోవనలేక ఇవ్వలేని పిల్లకు ఇవ్వలేని తంతులు కట్టి ఓ లెక్కలేని లేచి రాజురే తాత. ఎండి గుంజలు కావాలన్నట, బంగారు వెలుగులు కావాలంట, రేకు మీద పై రేకులు కావాలంట, అంపనా బాయిలు మిట్టనా చెరువులు సద్దు తినడానికి శుద్ధ బాయిలు కావాలంటే తాత. తాత నువ్వు ఎత్తినే లగ్గం కావాలి, లేకపోతే నీ పేరు ఎత్తిపోవాలి. ఈ ఎత్తి పేరెంకలో కులత్తరు మగరెడ్డి నీ లగ్గం ఎందుకు ఎత్తుకున్నాము, నీ లగ్గంతో 1000 కోట్ల లగ్గాలు పడిపోయిన లగ్గాలని పాటికి వచ్చినాయని లోకలు ముడుతున్నాం కానీ నువ్వెందుకు ఎత్తుకున్నావు నా మీద మళ్ళీ అంటారు. వాళ్ళ కోరకంట నా లగ్గం చేసుకోవాలన్న మల్లన్న. ధనియాల కోటరా ఓ తాత, ధనియాల కోట సెలవిత్త తాత, అలసే పట్టుకోని తాత, నేను ధనం తవ్వుకోనినా ఎండి తవ్వుకోనినా ఎండో బండి బంగారమో బండి ధనాన్ని పట్టుకొని పోతా కొల్లపూరి పట్నం మీద కొండల వయ్య కుప్పు వస్తానే తాత. అయ్యో తాత నీకు దండమా నేను ఏమో అనుకున్నా గానీ మెల్లమెల్లగా అది ఏమంటారా ఇంతింత ముసలో ఇంటికి వచ్చినట్టు వచ్చి తాత ఆకుపోక కరుసుకో తాత గింతంత బంగారు ఓ అమరో గిందిగా వచ్చినా ఇక నువ్వేమన్నావు గుంజిగాని లేరా మా పిల్లలు మనవలు లేరా నీకేమో ఏదో నన్ను దొరకపోతే కావచ్చా నేను అనుకుంటే అసలు దానికి ఎసరు పెడుతుండు. నీకు 3 మనవల నేను మనవని కాదా అన్న నన్ను కాదని మరి గట్ట అనుకుంటే అయిపోతుంది కదా. అసలు దానికి ఎసరు పెడుతుండు అసలు దానికి తాత మాట్లాడక ఏమి లేదు సపరేట్ తింటే అన్నం తినిపోవాలి కాకపోతే గెడౌట్ ఏదో పోని మా ఏదో బిడ్డ కొడుకు పట్టుకొని ముచ్చట మాట్లాడినందుకు తింటే మెల్ల వస్తున్నావు. పెద్దానే ఉన్న గుడ్లు అన్ని పెద్దానే ఉంటాయి కదా ఒక్కటే కాదు. ఏం గుడ్లు? కన్ను గుడ్లు. భగవంతుడు మళ్ళీ చూడు బతిరాలని ఒక్కసారి గద్దరితే అదేంటి తాత పప్పకుండా బొర్లా వాడే రామరగ రామో రామా పప్పకుండా చిత్తిపాటోళ్ళది సగం చిత్తిపాటు అవుట్. ఎందుకు చెమట కలాస్ అవుట్. చిత్తిపాట సగం పోతా సగం పోతే కొట్టకపోతుంది. గిడ్డు గిడ్డు కూడా పోతుంది సగం అంతా. దేకో ఇద్దరు క్యా బోల్తా ఏమని మనవడా రాసుకున్న బంగారం మనవడా మల్లయ్య మరి అయినగా యొక్క సంగడి చింతల కింద ఉన్నది 90 పక్కన కింద బంగారం ఉన్నది. మరి అయ్యో అని మనవడా అల్లుడా యొక్క మనవడ మల్లయ్య మరే ధనియాల కోట తాళం ఇయ్యు అంటే మరి నువ్వు మొత్తవా నేను చైతదా
నువ్వు నీ మొత్తం నువ్వు మరి ఏ ఆగురా అంటే ధనియాల కోట తాళచేయి మనవడా మొత్తవా నన్న వాళ్ళ మల్లన్నకు గుండెలకు పిలువన్నాయి కార్యాలు చల్లవన్నాయి నల్లగుండె వాళ్ళకి 4 భాగాలు అయిపోతున్నాయి తాత నీ వీధి ప్రేమలు తాతో తాత నా మీద చూపిస్తున్న తాతో నీ వీధి అతి ప్రేమలు నా మీద ఉంటే ధనియాల కోట తాళచేయి చిటికినేలు మీద పట్టుకొని పోయి తీసుకొస్తానే తాత ఈవన్న పోలే రారాజు మల్లయ్య చేతులు పెడుతున్నాడు బరువైతుందా ఆగు నువ్వు ఆగు అయ్యో గంత బరువు నీకెందుకైతే నీది కట్టెనేనా ఏంటిది కాదు నీ చేతులు కట్టెలు ఉన్నట్టే ఉన్నాయి గట్లే ఉంటాయి ధనియాల కోట తాళచేయి ఎంతో బరువైన తాళచేయి మల్లన్న తీసాడు జేబులే ఉల్లి పువ్వాలి మళ్ళీ మొక్కలు జేబులు పెట్టుకున్నాడు జేబులు పెట్టుకొని తాత నీకు దండమే లేదు రేపు లేదు ఎల్లుండి శుక్రవారం సురువు ఎత్తున లగ్గం అనుకున్నాడు శుక్రవారం సురువు ఎత్తున్నాడు శుక్రవారం సూర పెళ్లి కొడుకు శనివారం గంగాస్థానం ఆదివారం అనంతపట్నం సోమవారం సంపుతం లగ్గాలన్నా జరుగుతుంటాయి మంగళవారం నాడు మారి వెళ్ళి కొడుకును బుధవారం నాడు బుద్ధితుడు నాగవెళ్ళి తాత నీకు తీర్తి రారి లేకపోతే నేనే జ్యోతులతో తీసుకొచ్చి చేతులు పెడతా అన్నాడు తాళచేయి పట్టుకొని రామారామ దేవరాజు మల్లన్న దేవుడు పోతా ఉన్నాడు తాళచేయి పట్టుకొని గొల్లపురి పట్టణం ఏరి నాడు దండోర చేసి డప్పు కొట్టి పిచ్చింది దండోర చేసి డప్పు కొట్టి పిచ్చిండు చిన్న పెద్ద లేకుండా నాగబంది కట్టుకుని రావాలి బండ్లు లేనోళ్ళు గంపలు పట్టుకొని రావాలి గంపలు లేనోళ్ళు హంచులు పట్టుకొని రావాలి అంచెలు లేనోళ్ళు వాళ్ళు పట్టుకొని రావాలి ఓళ్ళు లేనోళ్ళు దోశలు పట్టుకొని రావాలి దోశలు లేనోళ్ళు పిడికిట్లు పట్టుకొని రావాలి కొల్లపూరి పట్ట మీద కొండలు పోయాలి బంగారు నిధి కత్తి గిద 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 దండోరు వేసినాక ఊరు మంది జాతర సాగుతున్నది తమ్ముడా సంగల్లాని సంగని పిలుచుకున్నాడు మల్లన్న రారా తమ్ముడా వెనక మల్లె నువ్వు ఉండాలి నడవ మంది ఉండాలి నేను ముంగటి మల్లె ఉండాలన్నాడు సాగుతున్నాయి బండ్లైనా రామరగ్రామో దేవా సపతి పువ్వులో రామరగ్రామో దేవా బండ్లు కూడా పోతూనే ఉన్నాయి సపతి పువ్వులు సాగుతున్నాయి బండ్లు ఉల్లి పువ్వులే ఒక మొక్కలే మళ్ళీ మొక్కలే పోతున్నాయి ఉల్లి పువ్వులు మళ్ళీ మొక్కలు పోతున్నాయి బండ్లు భగవంతుడు బండి చూడు ముంగట పోతున్నాడట ఊరు దాటే వరకు పొలమారు వస్తున్నది ఊరు దాటితే పొలమారు పోతలింగల్లా జరదాన్ని ఊపుకుంటారా జరదాన్ని ఊపుకుంటారా పోతలింగాడు అడ్డ ఉన్నాడు ఊపుకుంటాడు పోతలింగాడు అడ్డ ఉన్నాడు ముంగటి బండికి అడ్డే వస్తాడు ముంగటి బండికి అడ్డ వస్తాడు ముంగటి బండికి అడ్డ వస్తాడు కదా మన కళ్ళ చూసిండు బండి పోయే తోవి పొదలింగల్ దండమన్నాడు అన్న లేడు బిన్న లేడు ఇక్కడ బందే అన్నం అయితే ఇంటికి రా అక్కడ అన్నదమ్ములం నేను ఒక్కనే ఒక్కను అయితే అన్న లేడు తమ్ముడు లేడు చక్కగా తొవ్వలు ఎలుక మరిపో చూడు నా సంగతి चुप మాట బంద్ बात नहीं करने क्या छोड़ दो अभी नहीं है इधर से बात करेगा तो बोले जानने के हो रास्ता से नहीं है ये रास्ता नहीं है उधर से जाओ
చెప్పినట్టు ఈయన తెట్టలేడు అనుకున్నాడు మల్లన్న. ఇష్టమండి అయితే నెసకవాడు. మా అన్నకి ఇంగ్లీష్ తెలుసుకున్నాడు. అయితే అయితే అప్పుడప్పుడు అత్తగా బందే నేను కావాలి. మా తాతలు కలగంగ రాజులు, మా తాత దచ్చకొండ, అమ్మ ముద్దులగన్నే కానీ నన్ను కావాలంచిర్రు. నా అమ్మమ్మ మీ అమ్మమ్మలా కాదు, మీ ఎక్కడికైనా అమ్మమ్మ. మా తాత దచ్చకొండ ఆగు తాళసేయి తెచ్చినాయో తాళం చేయి కాదు ఏమన్నా కానీ ముసలి రమ్మని బయటికి పంపిస్తారు. అప్పుడు దాకా బందే లెక్కలేదట. ఏంటిది ముంగటికాలు లేకపోతే నూకరా సత్తి పీక్తాడు. పోనీయనే పోనీయా. అయ్యా ఇటు చూడ ఒకసారి. నాకు చూసినావా గుడ్లా కన్నులు కళ్ళు ఎవరు గుడ్లు అయితే పెద్దనే ఉన్నాయి కానీ అవుతావా మంచి మాట కొట్టిన తట్లే అనుకున్న మళ్ళీ ఒరగమ్మ శూలం మట్టినాడు. శూలానికి పాత్ర పెడతాడు. ఇదే ఒరగమ్మ శూలం మట్టిండు. నీకు నాకు ఉద్యమం అద్దుపో. ఇసవంటో ఎంతో మందిని చూసిన గీ అచ్చాట సూలం పడతాడు. సూలం జై కొట్టిండు ఎనగంత బాడము మీద పెట్టినాడు. తొక్కుడు వచ్చాడు. తొక్కుడు ఒక్కుదే ఎక్కడి ఎక్కడ కుక్కలు ఇరిగిరే. కుక్కలు ఇరిగినాక నెల్లంగ బొర్రిండు. నెల్లంగ బొర్రిండు. ఎవరనుకున్నారే ఏమనుకున్నావు? నా దేవు చూసినావు, నా సంగదేవు చూసినావు. ఏమనిరా గిడు చూడు ఒకసారి. నన్ను అనేవాడు చూసినా ఎప్పుడన్నా? అబ్బో అన్ని ఉన్నాయా మరి నాయి చూసుకో. పక్క పోయిన నాకు చెప్తాడు ఎవడన్నా. అవరా సడకులుంటే తమ్ముడు అన్ని ఉన్నాయారా? నేను చూసుకో. నువ్వు చూడవారా? అయ్యో అనే తమ్ముడు అయ్యో అని తమ్ముడా ఐదాయి తమ్ముడు అయ్యగల్ల తమ్ముడా గన్నాని ఎక్కువ నాకు ఎవరు ఉన్నారు తమ్ముడా మల్లయ్య గిట ఉంటాను అంటే తమ్ముడా మల్లయ్య నేను ఎప్పుడో ఇడిచిపెడదు కానీ నువ్వు గిట్ట కొడతావు అనుకుంటే తమ్ముడా నా సమానం ఉన్నదో ఊసిపోయిందో నేను లేచినాక చూసుకుంటానా తమ్ముడా. అయ్యో అని తమ్ముడా అల్లని జీవనాటివా అల్లని జీవనాటినా నాకన్నానే పెట్టవా తమ్ముడానికి తొమ్మిది నాకు చల్లని జీవనాటి పెట్టిగా నిలవాడు. అన్ని అన్నునే సూత్తి ఏర్పాటు పెడతలే. ఎప్పటికి ఉండాలి నీకు దీవెన, అంతేనా? దీవెన పెడతాడు. సుత్తాగు లెంకులాడి మల్లల్ల చూడు పోతలింగ నీ దగ్గర దీవెనాలు పెట్టాలి. వీడు మన్నంటాడో దుమ్మంటాడో ఎప్పటికి ఉండాలి. చూడు అన్నుంటాయి కానీ లేకపోతే కాళ్ళు రెక్కలు సోములు ఏదన్నా పడిపోతే వెల్డింగ్ చేపిస్తా. నేను ఇక్కడనే ఉన్నా. వెల్డింగ్ చేపిస్తే రెడీ ఉన్నా. అన్ని ఉన్నాయి ఉంటే సరిపోతాయి. లేకపోతే తీసుకొని సల్లని జీవనాటి పెట్టు. సల్లం దేవనార్థి పెట్టు అన్నాడు. ఎప్పటికి ఉండాలి. నా పేరు మీద నీ పేరు మీద కథ నడిచేది ఉండాలి అనుకున్నాడు భగవంతుడు. మళ్ళీ అరే లింగా ఇక్కడికి వెళ్ళి పోవాలి. పోషమ్మ గుడి ఎక్కడుందో పోషమ్మ గుడి పక్క పొన్న పోతలింగం అయి ఉండాలి. పోషమ్మ గుడి పక్క పొన్న పోతలింగం అయి కనవి ఉండాలి. ఉన్నప్పుడైనా గాని మరి చూడు ఆ సామును ఆ సాడం అప్పుడు కొత్త మంత్రకాళ్ళు పాత మంత్రకాళ్ళు ఆడళ్ళు మొగళ్ళు తెల్లవాలు నల్లవాలు తీసుకత్తరు శ్రావణం ఆషాఢం అప్పుడు. ఇక చూడు పోషమ్మని లేపుతానా అని అద్దమ రాత్రి కలికి అందారి అల్ల మందారి అల్ల పసుమన్న గట్ట కొరకనే అల్ల బాయిల నీళ్ళు దొరకాని అల్ల అగ్గగగ్గ ఊరి మీద అల్లబోతారు. పోషమ్మ మీద అల్లబోతారు. పోషమ్మ బుగ్గు బుగ్గు బుగ్గ బుగ్గ అని మంటలేస్తుంది. ఎవరు పోషమ్మ అంటది. ఈ మంత్రకాలు లేపినాక
పోషమ్మ ఊళ్ళో దొరపోతుంది, ఊళ్ళో నల్లబొగ్గు తాగుతాను పోతుంది. ఈ కడప అవతలి కాలు కడపతలు పెట్టక ముందే అక్క ఆకలి అక్క ఆకలి 2 గాళ్ళు పట్టు ఇక్కడనే ఆగుద్ది, నాకు ఏదైనా దివనార్థి పెట్టు అక్క అనే వరకల్లా ఇక నీ అక్క పోషమ్మ ఏమన్నా దివనార్థి బిడ్డ అక్కకో నంచారి గట్టల్లరో తమ్ముడా పోతాయి కన్నా, నంచారి గట్టల్లరో తమ్ముడా పోతాయి కన్నా, తమ్ముడా పోతలింగన్నా, కడమ నల్లగొండరో తమ్ముడా పోతలింగన్నా, ఒక్కన్న కుసేటిరో తమ్ముడా పోతలింగన్నా, నీకురా తమ్ముడా పోతలింగన్నా, కొడుకు నీకురా తమ్ముడా పోతలింగన్నా, ఆమెట కల్లురా తమ్ముడా పోతలింగన్నా, అప్పతో కొడుకులు తమ్ముడా పోతలింగన్నా. అక్క అన్నం పెట్టే ఆహారం పెట్టే కూర కావాలి, కళ్ళు కావాలి, కాళ్ళు పట్టుకున్నావు అనుకో నీకు ఆహారం పెట్టారు తెల్లారు, ఇక నువ్వు తింటావు. పోషమ్మ ఊళ్ళో దొరకదు, ఊళ్ళో నల్లబొగ్గు అలకది అయిపోద్ది కదా. అప్పటికి ఎక్కడ పొలమారున్నదో అక్కడ కనివై ఉండాలి. కనివై ఉన్నప్పుడు ఇక చూడు మొగ కుక్కలైనా అట్టి ముత్రమవుతాయి, కాలు ఎక్కడ పడితే కనివీదలా వట్టి ముత్రం పోతుంది, ముత్రం దాక్కుంటా ఎంత మంచి దీవెన పెడతాను అనుకున్నా. అదొక్కటే కాదు, ఇంకా ఇటువంటి పెద్ద మనుషులు పంచాది కత్తరు. పెద్ద మనిషి కాలు కింద ఉండదు, ఒక కాలు మీద ఉంటది. ఇట్లా ఎక్కడైనా కని ఉన్న కాలు నిలబడతారు. ఈ కని నిలబడి ఏందో అని పెద్దరిక వాడుతుంది. నువ్వు వాళ్ళ కాళ్ళ కింద చూసుకుంటే బతుకురా పోతాలింగన్నా, మంచిగున్నా దీవనార్థి కొద్దిగా అడుగు ఆగా మళ్ళీ చూడు పోతలింగ దీవనార్థి పెట్టిన సాగుతున్నాయి బండ్లు. బండ్లు సాగ వరకల్లా మళ్ళీ ఎవరు అడ్డ వస్తున్నారు, పొలమారు మీద ఉన్నా అరే మరి చూడు ఎవరు నల్ల ఓషమ్మ అడ్డం వస్తున్నదే ఓ లోకులారా. ధన్యాల కోడ మీద పారివాడు ఎవడు పగవాడు ఎవడు ఇత్రుడు ఎవడు శత్రుడు ఎవడు దొంగ దుస్మాని ఎవరెవాణి వారం అంటమంటేనా కిందికి నీరికి ఆకాశానికి పేరు కిందికి పేరు దాపింది అంటున్నది. మెంగుతా అన్ని తిరగకు
నీ గుడ్లో మస్తు పెద్ద ఉన్నాయి. మింగుతా ఆగు కొద్దిగా నీ ఒక్కరి మింగు తీలి అందరూ కూడా నాగమని ఉన్నాయి. చూస్తారా మంది ఎంత మంది ఉన్నారు? వాళ్ళందరూ ఎంత వాళ్ళు ఇంకా ఇంత మంది రాని ఒక్కసారి అరచేతుల పొట్టు పెట్టి మోసేతుల మన మోసేత్తను పొట్టు పెట్టి అరచేతుల నలిసినట్టు నలిసి ఒక్కకుండా తీర్చుకొని వెనకెళ్ళి వెళ్ళకూడదు. మాత్రం చేయకు. వీడు చిన్నోడు కాదు బిడ్డు. నువ్వు తీసుకున్నావు అనుకో లోపలికి వెనక వీడు పీటోడు బాబా గీనంగా నత్తడు అవా ఇగో ధనియాల కూడా తాళసే పట్టుకొచ్చా చూడుగో చెల్వ వచ్చింది ఇక జరుగు లేదు ఒంటి చేయడం మైసమ్మా ధనం వేసిన వాళ్ళు ఉన్నారు కానీ తీసిన వాళ్ళు లేరు. పుట్టరు కూడా. నేను పుట్టి ఉన్నా నేను వచ్చి కాదు. నేను ఎవరు అనుకున్నావు? వీడికి ఎంతో మంది వచ్చి వెనక మరిపోయిన వాళ్ళు ఉన్నారు. యమగొండ రక్షసలే వాళ్ళ ఇంక ఇక్కడాక నువ్వు వచ్చినావు లెక్కెంతనే ఈడాక వచ్చినావంటే నేను మెచ్చుకోవాలి. నిన్ను నువ్వు నా కిందికెళ్ళి నువ్వు ఈగిపోవు దాటిపోవు. దాటవు పండగట్టి నిలబెట్టిపోతా. అగో ఎదురెత్తున్నది ఎక్క తక్క అత్తనే ముచ్చట్లు చూడు. నా సంగతి చూడు. ఒంటి చేయడం మైసమ్మకేం ఏర్పాటు. కోరంగా కోరికలిచ్చే కొమరెల్లి మల్లను నేనే ఉన్నా. అడగంగా వైలోని మల్లన్న వరలెత్త నేనే. ఎల్లమ్మంత ఎలుగు మంత మల్లన్నంత మంచిదో అంటున్నారు. నేనే అయితే గాని చుట్టమైతే బుక్కడంత అన్నం తినిపోవు గాని తమ్ముడు అంటే చెలివిత్తిగోతుంది అనుకున్నావు. అంత ఆశపడ్డా నేను. చుట్టమైతే బుక్కడంత అన్నం తినబెడతా తాగి అంచే అటు వెళ్ళిపో. తినబెడతా తిని అటే వెళ్ళిపో. కానీ లోపలికి మాత్రం సెలవు లేదు. దండం పెడతా. దండం లేదు మారు దండం లేదు. దండమే పానగండం. నాలుగు కత్తే దున్నపోతల కోసి పెడితేనే ఒంటి చేయడం మైసమ్మ. గొర్రె పొడల్లోకి వస్తానే మైసమ్మ. మేకపోతలకు వస్తానే మైసమ్మ. కళ్ళు కుండలు వస్తానే మైసమ్మ. నాలగ్గ ఎత్తిపోతే మైసమ్మ. 1000 కోట్ల లగ్గాలు ఎత్తిపోతే మైసమ్మ. దండం. దండమే ప్రాణగండం. ఉన్నాడు నడిచి మాట్లాడు. అది మండలం తమ్ముడా అనుకున్నావే తమ్ముడా అయ్యో తమ్ముడు మల్లయ్యరా నా తమ్ముడు కోపం సాధించవోరా నా తమ్ముడా కోపం సాధించవోరా నా తమ్ముడు తమ్ముడా మల్లయ్య నన్ను గిరగిరగిరి దింపబడినారా కొట్టి నీ వెనకంత పాదం తీసి నా ఎద మీద పెట్టి నా ఒంటి తేడందుకొని గిరగిర దింపుతున్నావురా మల్లయ్య నా నట్లు బులొట్లు వాసన అవ్వ కంటే కిడ్నీల కంటే కూతున్నాయి రా తమ్ముడా తమ్ముడు అన్ని దగ్గర గింత బలం ఉన్నదా నాకు తెలియపోయా తమ్మి ముత్తమంతా పొలగన్న గాని 300 దేవతలకు మిండనై పుట్టిందే అక్కమ్మ తమ్ముడా నాకు కింద పడగొడుతుంది దెబ్బలు తాకినాయి కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి తెలివి తమ్ముడా నాకు ఏదైనా ఒక దివాణి పెడతావా సరే ఆడిబిడ్డ పుట్టింది నా అవతారం చూడలేక అడ్డం వచ్చినందుకు కోపం మీద ఆవేశం మీద ఆలోచన రాలేదనుకున్నాడు మల్లన్న ఆవేశం మీద ఆలోచన వస్తుందా మాటకు మాట పెరిగే మరి దప్పే మరి దప్పినాక కొట్ట బుద్ధే మైసమ్మ చూడు రేళ్లలో ఉన్నావు నువ్వే మైసమ్మ రేళ్లలో ఉన్నావు నువ్వే మైసమ్మ అయ్యో కట్ట మీద కట్ట మైసావు దొడ్డి మీద దొడ్డి మైసావు కట్ట మీద ఉన్నావు కట్ట మైసమ్మవు దొడ్డి మీద ఉన్నాయో దొడ్డి మైసమ్మవు రేళ్లలో ఉన్నావు రేళ్ల మైసమ్మవే నిన్ను కురవాల మన్ను వండాలి కాపు ఉట్టాల కాపు పెరగాల బలం అట్టాల బలం ఉన్నారే
దండం పెట్టాలి రైతాయి పుట్టాలి రాజ్యం విరాలే మంట మానడ పోయాలి ఇంట్లో పుట్టడ పోయాలి కాపు కొరకు ఉట్టాలే కట్టబడాలంటారు కాపు కొడుకు ఉట్టి కట్టబడంగా ఏ సంగి దినము చూడు కోతల కత్తిరంక కట్ట మీద ఉంటావు ఆహారం అడుగుతావు కాపళ్ళు చూడు ఆలోచన చేసుకొని మైసమ్మకు చేసుకోవాలి మరి తెలిసిన వాళ్ళు చూడు నలుగురికో పొడేలు గొర్రె పొడెళ్ళ కోసుకొని డొల్లల్లో రక్తం పట్టుకొని పొలం కాడిపోయి దోసడన్ని రాళ్ళు రమ్మని అట్లు తీసి చూడు డొల్లల్లో పోసి రక్తంతో తీసి బలో పొలో అని చల్లుకుంటే 7 ఏళ్ళ దాకా ఎత్తుతుంది నీ పొలం అనాల దీవెని పెట్టాల మైసమ్మ మరి దొడ్డికాడ ఉంటావు దొడ్డి మైసమ్మవు దొడ్డికాడ ఉండాలి గొర్ర దొడ్డికాడ హవల దొడ్డికాడ బర్ర దొడ్డికాడ అన్ని దొడ్ల కాడ ఉంటే పొద్దుగాలు లేసి పాలు విండినప్పుడు ఏ సంగీ తినవత్తే ఎక్కతక్క వెళ్ళనోళ్ళు కొన్ని కోసుకుంటారు మైసమ్మ అని మొక్కుతారు మరి అదే కాకుండా గాని బాగా వెళ్ళినోళ్ళు గొర్రె పొడళ్ళు కోసుకుంటారు మైసమ్మ అంటారు ఏం వెళ్ళినోళ్ళు కొబ్బరికాయ కొట్టి మైసమ్మ దండం అంటారు అదే కాకుండా గాని ఇంకేం వెళ్ళినోళ్ళు మరి పసుపు గుంకో పెట్టి మైసమ్మ అని మొక్కుతారు వాళ్ళు నీ వల్లే వీళ్ళు నీ వల్లే అందరు నీ వల్ల నేను నీ వల్లే అక్కమ్మ ఇక ఉండు అని చెప్పిండు భగవంతుడు రాజు మల్లన్న భగవంతుడు రాజు మల్లన్న మల్లన్న బయలుదేరా మల్లన్న బయలుదేరా మల్లన్న బయలుతుంటారు వెనుక ఎల్లమ్మాట వస్తుంది చిన్న బిడ్డ ఉన్నది శివనల్లి మోత ఉన్నది అయ్యో గౌతూని కోడాలు ఉన్నది గణసారి ఎల్లమ్మ ఉన్నది శివునికి చిన్న బిడ్డ శివనల్లి మోత గౌతుని కోడలు గణసారి ఎల్లమ్మ కూడా నీ ఎదురుగా వస్తుంది బండికి ఎద్దాం రానే వచ్చాను అగో గిటు గిటు ఎవరయ్యా మీరు నీ తమ్ముడిని మళ్ళా నన్ను ఎందుకు వచ్చినావు గట్ల అడిగే అక్క బాగున్నా అక్క దూరం అయ్యా పుట్టుకోని గౌరవ తమ్ముడు కాదు అది ఇంటికాడ ఇక్కడ కాదు నువ్వు ఇక్కడ పాల్దానివా ఇక్కడ నేను ఓయో నమ్మరదు ఆటోలతి కాదు ఇక్కడ నేను ఇక్కడ డ్యూటీ మీద ఉన్నా ఆడపిల్ల సత్యమే కట్టుతుంది పెడితే పెళ్లి కొత్తలు సాగు కొట్టరు ఆ అవ్వగారి కుంప నాశనం అవ్వాలి మొత్తం నా కుంప 2 ముక్తారండి ఆడుకుంటారు ఆడపిల్లలా దీవెన లేదు నువ్వు వేడ పోగు వస్తావురా పెడితే నేమన్నారు ఎవరిదాకా అవ్వా ఇది మొక్కుద్ది పున్నవా నువ్వు ఎప్పుడు వస్తావే నీ పుట్టినింటికి ఎప్పుడు పోతుందనే వస్తుంది ఇక రాజు 5 రూపాయలు రాకెట్ పట్టుకొస్తుంది 500 సీర దొప్పిపోతుంది ఇటువంటి ఆడు ఇంకా ఆడిబిడ్డ దీవెన అది 2 రూపాయలు దొరుకుతాడా 500 చీరే ఓ ఇంక ముఖం అంతా మాడిపోయిన పెక్కలకి పెట్టుకుంటారు చీర పెట్టపోతే తమ్ముడా ఎందుకు గురించి వచ్చినట్టు గట్లా అడుగు అడ్డం ఎందుకు వచ్చినాడు అడ్డం ఎందుకు వచ్చినట్టు ఇటు ధనియాల కొడుకు నేనే ఓడడానికి వచ్చిన ఇంట్లోకి వేరే వాళ్ళు ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు లేరు నేనున్నా నేను ఉంచి కాదు నేను ఎవరిని అనుకున్నావు నేను ఎవరిని మంచి మాటకు మర్యాద లేదు ఇక అక్క నీ చల్ల దేవుని పెడతా పొరగలు తొమ్మిది అబ్బా అయ్యా లేదు దండం పెడతా దండం పెట్టు పడవంటే కాళ్ళ మీద బొక్క బొర్ల పడతా ఎట్లా నువ్వు మొక్కడమే నేను ఆశీర్వదించటమే నీ దీవెన కగ్గలు నాకేందుకు పడండి తర్వాత దిగగా ఇప్పుడైతే పోవాలి అక్క చూడు నేను ఎవరిని అనుకున్నావే నేను వచ్చి కాదు అబ్బా అక్కని దొరకబట్టండి గిరగిరి నింపి దండి గేటు కొట్టినాడు గేది కొట్టే వారికల్లా మల్లన్న ముఖం చూసింది ఎల్లమ్మ ఎక్క తక్క కొడితే ఏ దీవెన పెడుతుందో అక్క ఎల్లమ్మ దీవెన ఎప్పటికుంటది రాజు ఎల్లమ్మకు ఏమంట ఒక్కవేళ తప్పు మొక్కినాం అనుకో ఇక పెయ్యి అంతా దురదుర గీకుడే గోకుడే ఏ దవాఖాన పనిచేయది ఏ ఆయింట్మెంట్ పనిచేయది ఏ డాక్టర్ పనిచేయడు ఎల్లమ్మా ఎక్కడున్నావు అంటే గోకుడు తక్కువ అవుతుంది మరి దీన్ని కొట్టినా గానీ దీనికి దేవుని పెట్టుకోవాలి దేవుని పెట్టిపో లేకపోతే ఆడబిడ్డ దేవుని అరుగు దాటబోదు కోడలు దాని కొంగు దాటబోదు ఇరుగు అంటే 20 ఇరగల పలుకు పలుకుంటే బండలు పలగాలి తమ్ముడా ఏదన్నా ఒక దేవనార్తి పెట్టిపో 5 నిమిషాలు చెప్పుతున్న ఆలోచన ఇనవే రేణుగా ఎల్లమ్మ
కథ చెప్పుతున్న కారణంగా వినవే ఎల్లమ్మో. నాకున్నారు భక్తులు, నీకున్నారు భక్తులు. నీకు చవిడిక దెబ్బలేగిచ్చేటోళ్ళు, నాకు కులాల కురుమ ఒగ్గు పూజారులు ఉన్నారు. ఒగ్గు పూజారులు ఉన్నప్పుడు అరే రే ఒగ్గు పూజారు కాబట్టి ఎట్లయితాడు? మెడ లోపల ఏడు కావాలి దేవాల గురువంట కోపం చెప్పాలి. గురువంట కోపం చెప్పినప్పుడు కోపం చెప్పి తర్వాత మెడ లోపల ఏడు గవ్వలతో దర్శనం చేసి దర్శనం మెడకెళ్తాడు. ఆ గవ్వలు ఎక్కడ ఉంటాయి అక్క? ఎక్కడ ఉంటాయి? నీ దగ్గర ఉంటాయి. నీ దగ్గర ఉంటాయి. నీ దగ్గర ఉన్నప్పుడు అక్క అంటే ఆలోచించి 7 గవ్వలు ఇస్తే నీకు దండం పెడతా. మరి 7 గవ్వలు ఇస్తే నాకేం పెడతావు అంటున్నావు? నాకేం పెడతావు మరి? నీకేం పెడతానా? చూడు 7 గవ్వలు పట్టుకొని నా యొక్క భక్తుడైనా నా లగ్గమంట చెప్తారు ఎవరు? మరి పండుగలు వేసుకునే భక్తులు చూడు పచ్చని పందిరు నిత్య దోరణాలు మామిడాకు దోరణాలు మర్రి కంకునాలు సిక్కుడాకు దోరణాలు శివ కంకునాలు వేసుకొని ఆదివారం నాడు ఒగ్గొల్లు అత్తరు అన్ని పూదిచ్చుకుంటారు. గంపను ఊదిచ్చుకొని పుట్టగాడికి పెట్టుర్రీ కుడుక కను పుట్టగాడికి పెట్టుర్రీ పాలనేయి కుడుక పుట్టగాడికి పెట్టుర్రీ రీలి కండే తెల్లవిండి పసుపు నిమ్మకాయలు శూలం పట్టుకొని శివసత్తలతోని మాణిక్యాలతోని పుట్టగాడి గంట పోతే పుట్టగాడికి ఎందుకు పోవాలంటే అప్పుడు నాకన్నా మొదలు నీకు తలవాలు వేసి నాకన్నా మొదలు నీకు ఒలకంగా ఓడి బియ్యం పోసి నాకన్నా మొదలు నీ కుడుక కనం పెట్టి నీ పుట్ట చుట్టూ దని పోసి పుట్టకు దండం పెట్టి నీకే ముదిగలు తలవాలు వేసినాక తర్వాత నేను సోమవారం నాడు లగ్గం చేసుకుంటేనే నా అక్కనేడో. ఆకాశం అంత అరుగులు వేసుకొని భూదేవతంత పందిరి వేసుకొని పందిర్ల కింద శ్రీశాపలు వేసుకొని సోమవారం నా లగ్గం ఆదివారం నీ లగ్గం చేస్తా. 7 గవ్వలు నాయి పండుగ చేసే నా భక్తులు నీకే, ఓడి బియ్యం మూసేది నీకే. దండం పెట్టింది మల్లన్న భగవంతుడు భగవంతుడు మల్లన్న అడవిలో పోతున్నాడు చూడు పొంగ చూడు. మరి ఏమడ్డం వస్తుంది? 12 దిద్దుల ప్రతాప నాగల్ని అడ్డం వచ్చిండు. నాగన్నం తిప్పిండు కరెంట్ కేజీ కొట్టిండు వెనుక మర్రకుండా పోతున్నాడు మల్లన్న. ఇక ధనియాల కోట దగ్గరికి వస్తున్నాయి. వచ్చే వరకల్లా ఆ కాకపోన్న 60 కొల రాక్షసులు కొమ్మ పన్న 1,000 రాక్షసులు అడ్డం వస్తున్నాయి. అంట మీద పడుతున్నాయి. అంట 4 వేసుకుంటారు కాస్తున్నాయి. ఎట్లా అనుకున్నాడు భగవంతుడు మల్లన్న పలుగురవుతు బండ మీద బండ కట్టి పలుగురవుతున్న అక్క వేసిండు. అక్క వేసి అప్పుడే రాగాకు డొల్ల గుట్టిండు. డొల్లలకి ఏమి రావాలా అని పలుగురవుతూ వట్టి చిటికినేలు కాటి పెట్టి డొల్లు రాగాకు డొల్లు రక్తం పట్టిండు మల్లన్న. డొల్ల రింపినాక చూడు బీరప్ప పండుగ చేస్తే మరి బీర్నొల్లు మంద మీద సరిగి ఎట్లా ఎత్తారో ఎల్లమ్మ పండుగ చేస్తే బయలు చూడు తాళ్ళ మీద ఈల మీద ఎట్లా సరిగి ఎట్లా ఎత్తారో మల్లన్న. రాగాకు డొల్ల కట్టి డొల్లల రక్తం బట్టి పొలం చల్లిండు భగవంతుడు మల్లన్న చూడు. మల్లన్న కీక పెడత చూడు మల్లన్న గోత పెడత చూడు. రాక్షసులన్నీ ఎల్లమ్మ కాడ మేకపోతులు మత్త కలిపినట్టు ఎక్కడెక్కడ పడిపోతున్నాయి. దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న మల్లన్న రాజు మల్లన్న. అరే ఇక రానే వచ్చిండు ధనియాల కోట దగ్గరికి వచ్చిండు. తాత చెప్పలేదా బిడ్డు కొడుకా మల్లన్న నువ్వు పిట్ట చిన్నది కానీ పీక్ అంత బూరేదా అందరినీ అదిస్తావు కాని బిడ్డ ధనియాల కోట కాడికైనాక పాలకాయ కొట్టాలి. పాలకాయ అంటే కొబ్బరికాయ కొట్టాలి. ఒరగ ముసూలం బట్టి ఒక్క పెట్టు పెట్టి పాతాల బిడ్డు. అప్పుడే పుట్టు అన్నాడు పాలకాయ తయారు చేసినాడు. కొబ్బరికాయ
కొబ్బరికాయ తయారు చేసిండు 1,000 దేవతలకు శనార్థ అన్నాడు. అయితే తెచ్చకుండా అమ్మ ముద్రగన్ని 6 కోట్ల అయ్యలకు 70 కోట్ల దేవతలకు దేవగిరి నాథులకు అంగనింగాలకు ఆచారవంతులకు శనార్థ అన్నాడు. అందరి దీవెనతోని మల్లన్న చూడు శూలం పట్టిండు పెకిలిస్తున్నాడు. ఎత్తటోళ్ళు ఎత్తుతున్నారు, తోటోళ్ళు తోడుతున్నారు, ఎత్తటోళ్ళు ఎత్తుతున్నారు, తోటోళ్ళు తోడుతున్నారు, నాగబండ్లు నింపుతున్నారే. బండెనుకో బండి నింపిరి, బండెనక బండి నింపిరి, బండెనక బండి నింపుతుంటా చూడు. పెద్ద పెద్ద నాగబండ్లు పుల్లు నింపిర్రు, ముంగట దాగా చూస్తున్నారు. గంపల్లో ఎత్తుకున్నారు, గంపల్లో ఎత్తుకున్నారు, గంపల్లో ఎత్తుకున్నారు, అంచెల్లో ఎత్తుకున్నారు. ధనవంత ఈదుకొని కొల్లపూరి పట్నం మీద కొండలా ఎక్కుపోతున్నారు. రాసులాయి పెరుగుతున్నాయి, కొండలాయి పెరుగుతున్నాయి. కొల్లపూరి పట్నం మీద అందరు తీసిర్రే. మరి ఆ తోట నిలబడ్డారు. కొల్లపూరి పట్నం మీద ప్రజలను నిలబడ్డున్నారట. దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న అరే అందరిని చూసిండు. మనిషికో అడ్డడు ధనం తీసి చేతులు పెట్టిండు. అయ్యా మాకెందుకయ్యా నీ లగ్గం కావాలని నీ కొరకే మేము ఆపాదపడ్డమన్నారు. ప్రేమగల్ల మాట్లాడితే పెట్టకుండా పెట్టినట్టు అనుకున్నాడు. భగవంతుడు మల్లన్న తీసుకుపోయి బిడ్డ నా లగ్గానికని మీరు కట్టపడ్డరు అనుకున్నాడు. 10 మందికి చూడు పట్టతోపం ఇచ్చిండు, 20 మంది చూడు ఇలువిచ్చిండే. తమ్ముడిని పిలిచిండు. ఓరి తమ్ముడారా తమ్ముడా, తమ్ముడారా తమ్ముడా, తమ్ముడా సంగల్లరా, తమ్ముడా నా చిన్న తమ్ముడా, నా యొక్క సత్యము నీ యొక్క బత్యము, తమ్ముడా నా సత్యంతో నీ బత్యంతోనైనా గాని ఎండి గుంజలు బంగారు వెలుగులు రేకు రేకు మీద పై రేకు అంపనా బాయిలు మిట్టిన చెరువులు కావాలి బిడ్డ అన్నాడు. కంచరోడు గతడే, అవసరోడు గతడే, అట్లోడు గతడే అంటారు. మరి అప్పటిదప్పుడే పొయ్యి పెట్టిండు. అవసరం లెక్క గొట్టమట్టి ఊదిండు. గొట్టమట్టి ఊది ఏలుదొడ్డు వెలుగు ఏలుదొడ్డు మరి దండోలు వేసినట్టు వేసిండు. ఏలుదొడ్డు వెలుగు చేసిండు, ఏలుదొడ్డు గుండె చేసిండు. గుంజ చేసి 3 ఊళ్ళ పొలమారకందుకేంటి సంగల్న అన్నా వల్లన్న నీ బత్యంతోని నా సత్యంతోని ఒక్క చిన్న ఏలుదొడ్డు చూడు వెలుగు ఏలుదొడ్డు చూడు గుంజ పాత్తున్నాడు. మల్లన్న సత్యంతోని మల్లన్న 60 కోట్ల వయలకు అప్పుడే సలుచుకున్నాడు. మల్లన్న చిన్నపాటి చేతిలో పట్టిండు, బంగారం జాగదోలుతున్నాడు. ఆ రాముడు అప్పటిదప్పుడే ఎండి గుంజలు బంగారు వెలుగులో తగదగా మెత్తాయో రామారా హారవడా అంటూ పెట్టి రామారా ఆరావిడంత పెట్టిర్రు. ఆరావిడ ఎండి గుంజలు బంగారు వెలుగులు రేకు రేకు మీద పై రేకులు అంపనా బాయిలు మిట్టిన చెరువులు కొబ్బరికాయ గోడలు సంబల బాకలు దల్లు సద్దులకి శుద్ధ బాయిలు. అత్తా కట్నం 60 లక్షలు కుప్పబోసిండు. పందిరి కట్నమే 10 లక్షలు కుప్పబోసిండు. మల్లన్న తాత ముత్తాతల కట్నమే 30 గొప్పలు కుప్పబోసిండు. మల్లన్న అప్పటిదప్పుడే మానడు చూడు అవాలు తీసిండు. నందకి రాగల ఇసిరిస్తాం అలికండు. మల్లన్న రోని మురకశీల హారెత్తర చూడు ఆనగొట్టింది, మొలకెత్తింది, మొలకెత్తిన చెట్టు గొలక పెట్టింది, గొలక పెట్టిన చెట్టు కాయ కాసింది, కాయ కాసినాక పండు వండింది, పండు వండినాక కొంతమంది కోతలు కోసిర్రు. బండ మీద బంతి కట్టి దాన్ని మేలుపడుగు చేసిర్రు. ఇత్తు లెక్క పెట్టుకుంటా 200 మందిని కుప్ప పెట్టిన మల్లన్న పడిపాడి బాలంతలో 10,000 మంది కుప్ప పెట్టిన మల్లన్న విడివీడి బాలంతలో 20 మంది కుప్ప పెట్టిన మల్లన్న కోంట 1,000 మందిని కుప్ప పెట్టిన మల్లన్న అంటే 60 మందిని కుప్ప పెట్టిన మల్లన్న ఏది లేదనుకుంటా ఇరకకు రాకుండా చేసిండు మల్లన్న. అరే మల్ల
మళ్ళీ అనుకునే మొత్తం అయింది అయినా కదా అది తమ్ముడా సంగన్న మా అత్తగారి భర్త వెళ్ళిపోవాలి మనకి పెట్టినేమో రాముడు అంతున్నది అత్తగారి పట్ట మీద మరి వాళ్ళు చేసినా చేయకుండా చూడాలి అనుకున్నాడు భగవంతుని వల్ల నీళ్ళు ఊత గుర్ర వేసుకున్నాడే వెనుక సంగన్న కుక్కురుడు ముంగట కళ్ళె పట్టుకుని మళ్ళీ నడుపుతున్నాడు గిద 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 దేవగిరి పట్టణం చేరుతున్నారు పొలమార సందన మాదే గెట్టు ఆడికే ఉన్నది దేవగిరి పట్టణం దిక్కు ఏది లే ఇక్కడ ఎడారం అయిపోయింది ఎడారం అయిపోయే వరకు చూసిండు మల్లన్న కథ ఏంది లెక్కేంది ఆహా ఏ పోనే పోవాలి దేవగిరి పట్నం పోయి సెగావి ఎత్తనన్న మల్లన్న పోరి హలలలలల్లా దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న సంగన్న పోతుండు మల్లన్న పోతుండు సంగన్న మల్లన్న గిరగిర గిరగిర దేవగిరి పట్నం పోతున్నారు గాని మల్లన్న కథ మరి ఎక్కడ ఉండాలి మల్లన్న కథ పోయేతో వల్ల పోని గాని దేవగిరి పట్నం కథ ఎట్లా ఉన్నది దేవగిరి పట్నం కథ ఎట్లా ఉందో చూడుంది ఆనికున్నదే అత్తనూరు పెద్దనూరు బండాతుకూరు బామన్ల పెళ్ళే ఎప్పుడు ఉండేది దేవగిరి పట్నం అత్తనూరు దోసిండు పెద్దనూరు దోసిండు బండాచుకూరు దోసిండు బామన్ల పెళ్ళ దోసిండు ఆడోళ్ళ వీరున్నాయి దండ గడియాల ముందేది గడియాల ముందు డొంగురాల చెవుల కమ్మలు గంట పుత్తల కాడికెళ్ళి మరి గుండగాళ్ళు పెట్టిండు ఊడు కచ్చిండు గుండగాళ్ళ పెట్టి ఊడు కచ్చిండు అవసరం రామన్న పిలిచిండు మూడుళ్ళ తవ్వకాడ పొయ్యి పెట్టించిండు బంగారం తీసింది కరగబెట్టిండు కరగబెట్టే వరకల్లా గింత పొడు వెలుగు గింత పొడు గుంజ అయింది ఆ గుంజను తీసిండు పొలమార అవతల పాతన పెట్టిండు ఈ వెలుగు తీసిండు మీదికెళ్ళి ఒంటే తోడు అవసరం ఆతం పెట్టుకున్నాడు వేసిండు నిలువొక్కటి అడ్డం ఒక్కటి నిలబెట్టిండు మరి అల్లుడచ్చే టైం అయింది అని గోనెవోరి మాసమ్మ మాసమ్మ చూడవు ఏమంట ఉన్నది మల్లుడు కూడా అత్తనే ఉన్నాడు అల్లుడు వచ్చే టైం అయినా అనుకున్నది ఆడేదాన్ని ఆడల దగ్గర ఆలోచనలు బాగుంటాయి పెద్ద కొర్ర గుమ్మిలో కూకుండా పెట్టింది ధర్మరెడ్డిని కొర్ర గుమ్మలో కూకుండా పెట్టి ధర్మరెడ్డిని మరి గాడి పెళ్ళడానికి దూది కొట్టాలి పెట్టింది ఎందుకు సత్తడాని అనుకున్నది అక్కడ ఉండని ఇక్కడికి వెళ్ళి మల్లన్న సంగన్న చేరాత్తురు పొలమార దగ్గరికి వరకల్లా ముత్తు ఇంత పొడు గుంజ ఇంత పొడు బెలుగు రెండు వాతున్నాయి కళ్ళ చూసారు అరే తమ్మి అన్న ఈ పొలమార ఎక్కడ దేవగిరి వాళ్ళతో కాదు విద్య పోదాం ఆడిదాకా పోతే ఆలోచన మొత్తం వెళ్తే అనుకున్నారు అది రమ్మ రమ రమో రామ రామ దేవరాజు మల్లన్న రామ రామ గిరిగిరి దేవగిరి పట్నం వచ్చే వరకల్లా గోనెమ ధర్మరెడ్డి కొర్ర గుమ్మిలో కూర్చుని ఉన్నాడు అత్తదముడు మాసమ్మ గునికరత్నం పట్టింది గుయ్యి గుయ్యి అనుకుంటా పాట పాడుతున్నది గునికరత్నం పట్టి గుయ్యి గుయ్యి అంటున్నది అల్లోడు గుంజిగాడు మా చన్నవాడు ఇట్లా సన్నవాడు అయ్య బియ్యి గుయ్యన్నలాల అల్లుడు గుంజిగాడు మా చన్నవాడు ఇట్లా సన్నవాడు అత్త కొత్త చుట్టూ పోని ఎవరు ఎవరు మీరు కొత్త మొక్కలు కనబడుతుండే ఎన్నో నేను చూడపోతే తమ్ముడా చూడరా అమ్మా ఇలా కొత్త మొక్కలు 2-3 అత్త నీ పేరేం పేరు మాసమ్మరా ఎవరికి అత్తావు
నీ పేరేం పేరు? మాసమ్మనే. గదే అప్పుడు అన్నారు. ఎవరన్నారు? మామ ఎటు వెండు? మామ లేడు. మామతో నీకేం పని? నేను ఇక్కడ ఉన్నా కదా. ఉన్నావు నాకు తెలుసు. అయ్యో ఏనుగంత మనిషి ముంగట పెట్టుకుని ఎక్కడే అడుగుతున్నావు అంటున్నావా? అయితే మేము ఎవరు అనుకుంటున్నావు? మనిషి కాదు. మర్చిపోయి వచ్చింది చేతికగ్గర. ఇగో అత్తగల్ల ఆడిది ఎగురత్రాలు అయితే అల్లుని మంచిగా కట్టుకోవాలి. అన్న తండ్రి వయ్య ఒకటి తిందిరా మంచిగా లావురా కూకుండవయ్యా అంత మంచిదేనా? మీ అవ్వ మంచిగా ఉందా? మీ అయ్య మంచిగా ఉందా? పక్క మీరు ప్రజలు మంచిగా ఉన్నారా? ఎగిరమని ఉండాలి, ఈ పని గట్టి ఉండాలి. అల్లుడేవాళ్ళు నేనే మల్లయ్యను. మల్లయ్య ఎందుకు వచ్చినావు మరి? ఏంది ఏ ఊరా? ఏ ఊరు మీద అంటున్నా? కథ మొత్తం ఉల్టా అయిపోయిందా? అయిపోయింది. నేను కొల్లపరిపట్నం. నువ్వేనా? లెటర్ రాసినా మీరు? రాసినావు. ఏమంటారు రాసిన? నేను కదా రాసింది. అది ఎవరు? మా తమ్ముడు. ఎటువా? ఉన్నాడు కర్ణముకుందడు. కథ మొత్తం చెప్పింది మా సమ్మ. మామిటి మరి అయితే నాకు మామనా నీ దగ్గర దాసేది ఏమున్నది? ఒకటే ముచ్చట, మూడే ముచ్చట్లు అయిపోవాలి. నీ భయానికి భయపడి ఆ కొర గుమ్ము లోపల జాగుండా పెట్టినా గాడిపోయిన తట్టు దూది కొట్టాలి పెట్టినా సావకుంటా మళ్ళీ నదుడు కొర్ర గుమ్మున ఒక గుద్దు కూతుడు ఎక్కడెక్కడ పచ్చడి అయిపోయాక మామ బయటకు వెళ్ళిండు. ఇద్దరు మొగల దగ్గర ఊకుండా పెట్టుకొని కథ ఏందని అడిగి వరకల్ల చూడు. అల్లుడా మల్లయ్య రావు నా అల్లుడా, అల్లుడా మల్లయ్య రావు నా అల్లుడా, మాదేవు తప్పులేదు అల్లుడా, కథకు మూలకారుడేవాడు అనుకున్నావు అల్లుడా, మాదేవు తప్పులేదు అల్లుడా, నాలుగే నోట్లలో అల్లుడా, మాట రానంలో అల్లుడా, ఏడో చేతు నోట్లో పెడితే ఇంక కొరకడంలో అల్లుడా, మాకేమి తెలియదు అల్లుడా అని మొత్తం కథ అంతా ఏం చెప్తున్నాడు. కరణ ముకుందని కళ్ళు మండ పాప కారముండ కొడుకు వచ్చిండు. పెరుగు బుడ్డి పేట్రు భయం ఉడే గట్టినాక చూసిండు. అన్ని ఒకే వేసుకున్నాక తెల్లారి వచ్చిండు. మీకేం లేదాట పట్ట మీది ప్రజల మీద ఎల్లబోడేద్దు మొండి దున్నపోదు జాగలు లేకున్నా ఒక్కటే పన్ను మండె మక్క పెడున్నదట. ఇవ్వలేని పిల్లకు ఇవ్వలేని దస్తులు కట్టిండాలి కథ మొత్తం ఇప్పిరు చెప్పిర్రవు. చెప్పినాక ఎక్కడ వాయకరణ పోడంటే మల్లన్న అత్తుండాన్ని తెలుసుకున్నాడు. ఏడేడు గంగల ఇలా దీవగడ్డకు బతుకుతనాని పోతున్నాడు. మల్లన్న అచ్చనంటే బతకనియడనుకున్నాడు. చూడు మామ అత్తనూరు పెత్తనూరు బండి ఆచుకూరు బామన్ల పెళ్ళే ఏం లేకుండా దోసుకొచ్చిర్రా. ఎక్కడేం లేదు అంత దోసుకొచ్చినాం. గంట బుత్త గడికెళ్ళి కూడా తీసుకొచ్చిర్రు. ఒక్క వెలుగు రెండైనాయి ఇవన్నీ కొడితే తమ్ముడ సంగన్న పోరా కొల్లపూరి పట్నం నాగమల్ల దేవమల్ల దేమని చెప్పింది. కొల్లపూరి పట్నం నాగమల్ల దేవమల్ల మీద బంగారం నింపుకున్నాడు. సాగుతున్నాయి బండ్లైనా రామారగ్రం సాగుతున్నాయి బండ్లు సాబంతి పూల కొల్లపూరి పట్నం నుంచి దేవగిరి పట్నం చేరినాయి. దేవగిరి పట్నం మీద కురుమల్లు గొల్లొల్లు మాదిగొల్లు మెంగళొల్లు సాలొల్లు జాగలొల్లు పటేన్లు పట్టవరుడు అట్టోళ్ళు ఏం జాతి లేదనుకుంటా మల్లన్న చుట్టూ అయ్యా మల్లరెడ్డి సోదరి ఎంత మంచోరు అయ్యా అని బంగారం తీసిర్రు కుప్పబోసిర్రు. అయ్యా నీదెంత వేంది నీదెంత గుంజుకున్నంటే అయ్యా నాది 5 తులాలని అంటున్నది, ఇంకో 10 తులాలని ఇంకో అంటున్నది. 5కు 10, 10కి 20, 30, 40 ఏం లేకుండా మల్లన్న మరి కొంగు లోపల పోతున్నాడే దేవరాజు మల్లన్న. గట్లెందుకంటే నేను పెళ్లి నిలుచుకొని పోయినాక మల్లన్న పెళ్లి పాడుగాను మల్లన్న లగ్గం పాడుగాను ఎల్లకాలం కట్ట చేసిన బంగారం తెచ్చకపోయిండు. ఎండి గుంజ చేసిండు బంగారం వెలుగు చేసిండు అని వాళ్ళ కలకల కన్నీరు నాకు కలుగుతాను మల్లన్న. వంచి పెట్టిండు భగవంతుడు మల్లన్న చూడు. నన్ను ఏమంటది ఇట్టా దాని 4 ఊళ్ళ పబ్లిక్ చెప్పిండు మల్లన్న. తమ్ముడా అన్ని అయినా గాని హారావిడ తక్కువ లేదా? హారావిడ తక్కువ ఎందుకు ఉండాలి? అయ్యో ఎండికుండాలి బంగారు వెలుగులు, ఎండికుండాలి బంగారు వెలుగులు, ఆ రేకు రేకులు పై రేకులు, ఎండి గుంజలు కావాలి బంగారు వెలుగులు కావాలి, రేకు రేకు మీద పై రేకులు కావాలి, హారారు 12 ఆవిడ కావాలని చెప్పింది.
అన్ని రకాలైనవి తక్కువ ఏమున్నది ఆనాటి కాలం చూడు భగవంతుడు రారాజు వల్ల అందరిని పిలుచుకున్నాడు ఆఖరికి వచ్చినాడు దేవదేవుడు ఉన్నాడే దేవరాజు వాళ్ళు దేవదేవుడు ఉన్నాడే దేవరాజు వాళ్ళు ఏమని మాటలు అంటాడే రారాజు వాళ్ళు అన్ని తయారు చేసింది మల్లన్ను ఆలోచన చేస్తున్నాడు దేవరాజు మల్లలో అన్ని తయారు చేసిండు ఆలోచన చేసిండు ఏమంటమ్మా మేనమామలు రావాలి మేనత్తలు రావాలి మా తాత రావాలి మా అమ్మమ్మ రావాలి అని చెప్పిండు మల్లన్న అందరు వచ్చిర్రు గాని మల్లన్నకైనా గాని మా అక్క ఎల్లవ రావాలన్నడే అల్లో అందరు కూడా అందరు ఏరాత్తిర్రు మల్లన్నకైనా గాని మల్లన్న లగ్గంతో 1,000,000 మంది లగ్గాలు తయారైతుంది 1,000,000 మంది మరి ఎట్లా తయారు చేస్తున్నారు మా ఇల్లు కొట్టింది మండపాలే నిమ్మల్ని కొట్టింది ఆకాశవంతాన వరకు అరుగురు కూడా చేస్తా ఉన్నారు పచ్చని పంటల కింద నెచ్చ దొరడాల కింద మావిడాకు దొరడాలు మర్రి కంకునాలు చిక్కుడాకు దొరడాలు చెవ కంకునాలు చేసిర్రు భగవంతుని వల్ల అప్పటిదప్పుడే కునక రత్నం పెట్టి మరి పోలంట తయారు చేసినాడు బామన్లు వచ్చిర్రు చాకలోళ్ళు వచ్చిర్రు మంగళోళ్ళు వచ్చిర్రు మంగళోళ్ళు వచ్చి మైల పోలు ఓ సకల చక్కదాన పోలెట్లా పోతున్నాడు మంగళ్ ఏందయ్యా పోలు పోయి మరి ఎనడల్లకైనా గాని మంగళి రాయలింగైనా గాని పోలు వస్తున్నాడే ఓ రామ రామ కోరి సోలేడు మూతైన సంపైన పోలే చింతరామని చెంతారే గంగా జుంతరేకుల పువ్వులో గంగా అంటేడు మూతాల వల్లిందే పోలో చింతరామని చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా మానేడు మోతాల వలిందే పోలో చింతరామని చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా అంటేడు మూతాల వల్లిందే పోలో చింతరామని చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా అయ్య కుంజడు మూటాల కుదిరిందే పోలో చింతరామనే చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా మరి అపోలు మీద గజ్జల్లా కానీ చింతరామనే చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా అపోలు మీద బలర కానీ చింతరామనే చెంతారే గంగా జుంకరేకుల పువ్వులో గంగా మండలంలో 10 దేవుని కూకుండా పెట్టిరు పోల మీద కళ్యాణం దేవుడు కళ్యాణవే నా మల్ల మాలదేవి కళ్యాణం కళ్యాణం దేవుడు కళ్యాణమే మల్లయ్య కళ్యాణం కళ్యాణం దేవుడు కళ్యాణమే కోరెల్లి మల్లయ్య కళ్యాణం మల్లయ్య కళ్యాణం పార్వతమ్మ దేవి ఇట్టుల తిందేవి కళ్యాణం దేవుడు కళ్యాణమే నా 6 కోట్ల ఎల్ల కళ్యాణమే ఆచారవంతులతో అయ్యల వీరయ్య కళ్యాణం అక్కడ మంగాలి పోయిడే మొగల్న తల్లి బల్లి గొర్రె కళ్యాణం దేవుడు కళ్యాణమే నా తల్లి బల్లి గొర్రె కళ్యాణమే నా అయ్యల వీరయ్య కళ్యాణం అక్కడ మంగాలి పోయిడే మొగల్న హైలోని మల్లన్న అయ్యల వీరయ్య కళ్యాణం దేవుడు కళ్యాణమే పోయిడే మొగల్న కళ్యాణం తిరుపతి ఎంకల్న కళ్యాణం
కళ్యాణం సిద్దిపేట ఎల్లమ్మ కళ్యాణం ఓ సిద్దిపేట ఎల్లమ్మ కళ్యాణం మా ఊరు ఎల్లమ్మ కళ్యాణం మెదకు ఎల్లమ్మ కళ్యాణం దేవుడ కళ్యాణమే ఆరుగోట్ల ఎల్ల కళ్యాణం ఆరుగోట్ల ఎల్ల కళ్యాణం ఆచారవంతుల ఎల్లమ్మ మునిరాజు ఎడుగురు జోగుల కళ్యాణం దేవుడ కళ్యాణమే ఎల్లమ్మ మునిరాజు కళ్యాణమే ఎడుగురు జోగుల అయిపోయినాది అగగో భగవంతుడు మల్లన్నకైన గాని మరి కళ్యాణం చేసి తలవాలేసిర్రు ఆరిగొట్ల ఎలు వంగనింగాలు ఆచారవంతులు 70 కోట్ల దేవతలు వచ్చిర్రు మల్లన్నకైన గాని లగ్గం చేసినాక చూడు దేవగిరి పట్నం సందున తల్లి మాసమ్మ తండ్రి దూలెమ ధర్మరెడ్డి అల్లుడ మల్లయ్యరావు నా అల్లుడు అల్లుడ మల్లయ్యరావు నా అల్లుడా 10 మంది కొడుకులు లేరు నా అల్లుడా 10 మంది బిడ్డలు లేరు నా అల్లుడా అల్లుడా మల్లయ్య 10 మంది కొడుకులు లేరు అల్లుడా చేసిన తప్పులన్నీ మన్నించు అల్లుడా సత్తివేల వర్రే అల్లుడా పలిగిపోయిన ఉడ్డి అల్లుడా అవన్నీ మనసులు పెట్టుకొని అల్లుడా వెనకాడు నా బిడ్డవి ఏమనకయ్య నువ్వు మల్లయ్యో పూలెక్క చూసుకోవు మల్లయ్యా నా బిడ్డగాలయ్యా అల్లుడా మిలమిల బిడ్డ మొక్కం చూసినాను మిలమిల బిడ్డ మొక్కం చూసుకుంటా బిడ్డ పద్మాల దేవి నా బిడ్డో అత్తగారి నా బిడ్డ అలిగి వెలిగి ఉండవాలే నా బిడ్డ బిడ్డ పద్మాల దేవి అల్లుడెప్పుడన్నా తోచతోయలేక ఒక్క మాట ఇట్లంటే నన్ను కాదని బిడ్డ తూర్చుకొని పోతే సంసారం నడుతుంది అవ్వా మాటకు మాట అంటే కాదే నా బిడ్డ మర్యాద తప్పుదాది నా బిడ్డ మాటకు మాట అనకే బిడ్డ మర్యాద తప్పనీయక బిడ్డు ఇన్ని రోజుంది అదే నా బిడ్డ పువ్వులెక్క దాదుకున్నా నా బిడ్డ ఆడుదాయి పుట్టినప్పుడు నా బిడ్డ నా బిడ్డ పద్మాల దేవి బిడ్డ ఆడుదాయి పుట్టినప్పుడు బిడ్డ 2 గోత్రాలకు పేరు తీసుకురావాలి బిడ్డు పుట్టినింటికి పేరు తేవాలి మరి పేరుకాడ చూడు పెట్టినింటికి పేరు తేవాలి బిడ్డ బిడ్డ అత్తమాల చూసి నా బిడ్డ అలుగు మగం పెట్ట ఓకే నా బిడ్డ బిడ్డ నా కల్ల బిడ్డ నా బిడ్డ బిడ్డని కళ్ళ చూసింది తల్లి మాసమ్మ చూడు గిట 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 ఉరికొచ్చింది అల్లుని బేటీకి అల్లుని బేటీకి అల్లుని కాళ్ళ మీద అల్లుని కాళ్ళ మీద పడుతుంది నమ్ము ఇద్దరు ఆనవాళ్ళు గిట గిట ఉరికొచ్చినాక చూడు ఆనాడు మల్లన్న ఏమని మాటలు అంటున్నాడు అరే భగవంతుడు మల్లన్న చూడు మరి కోటొక్క మంది చూడు మల్లన్న లగ్గంతో లగ్గం పెట్టుకున్న మంది కూడా లగ్గం అయిపోతున్నది అందరి లగ్గమైంది పిల్లనీసి చేతులు పెట్టినారు పద్మాదేవి తీసిర్రు చేతులు పెట్టి నీలమ్మ చేతులు ఆదిరెడ్డి చేతులు పెట్టిరు మరి ఇక్కడికి అది ఇక్కడ ఉన్నాను బిడ్డు మల్లన్న దిక్కు చూస్తున్నాడు ఎందుకొరకు ఎందుక ఇక్కడ నా లగ్గం ఎత్తగొట్టిన లెవలు ఎత్తగొట్టిన లెవల ఎదురు చూసే వరకల్లా 7 గంగల నుంచి అత్తున్నాడు ఎవరు కర్ణ ముకుంద అత్తున్నాడు అలల్లల్లల్లల్లా అరిగిట్ల వసుదేవా అలల్లల్లల్లల్లా అలల్లల్లల్లల్లా అరిగిట్ల వసుదేవా అలల్లల్లల్లల్లా వాడలు ఎల్లిండు వాడు మేడలు దాటిండు నిరియని మాలో
చూసిండు కరణము కొందని బగ్గన మండి నువ్వు దగ్గర మెరిసిండు ఎర్రని కుట్ల ఎత్తని కోప తెల్లని కుట్ల ఎత్తని కోప బియ్యం వంటి పందానైతే పిండి వాడ అక్కడ మండి దగ్గర మెరిచిండే కరణ ముఖం దొరక పట్టిండు పట్టం చుట్టూ దింపిండు బలే పోలన్నాడు మరి గిరగిరో దింపుతున్నాడు గిరగిరి దింపిండు దండికేసి కొట్టిండు దండికేసి కొట్టే వరకు కరణ ముకుందడైన గాని గిరివిలో తీవ్రాలు గిరివిలో తీవ్రాలు భయం ఉంది అంటున్నాడు అయ్యా మల్లరెడ్డి చేసిన తప్పు నిజమే నన్ను చంపకు అంటున్నాడే ముకుందడు చంపకు అన్న పోలే మరి చూడు అప్పుడే మల్లన్న కోపం సాధించిండు మానవునికి వచ్చేది కోపం కోపం లోపల ఆలోచన రాదంటారు అప్పటిదప్పుడే గిదగిద ఉరికిండు చేసిన తప్పుకు మన్నించమన్నాడు సరే నువ్వు చావాలే నాకు మైలే పిల్ల పుట్టాలన్నాడు అప్పుడు సరే బిడ్డ నాకు అవసరం కదా అత్త నువ్వు మైలే పిల్లలు దింపుకోమని చెప్పిండు కొల్లపూరి పట్ట మీద చూడు మల్లన్న చూడు మరి అన్నగాళ్ళు చూడు వదినలు చూడు మేనమామలైన గాని ఏమంట ఉన్నారు ఓ రామరా అయ్య రామ రఘురామ ఏమంట ఉన్నారే మరి మల్లన్న పేరు మీద మంగళ మాని పాడారమ్మ అమల్లేసునికి మంగళ జ్యోతిని రాయమ్మ మంగళ మాని పాడారమ్మ అమల్లేసునికి మంగళ జ్యోతిని రాయమ్మ ఆశంగా హమ్మలు పెట్టినాడు మమ్మల్ని చూడు అమరంగా సొమ్ములు పెట్టినాడు ఆశంగా హమ్మలు పెట్టినాడు మమ్మల్ని చూడు అమరంగా సొమ్ములు పెట్టినాడు గంటరాలములు పార్వతి కొడుకడ అంతరాల మీకు సుందరమైన మల్లయ్యకు మంగళ మాని పాడారమ్మ అమల్లేసునికి మంగళ జ్యోతుల మంగళ మంగళ మాదేవదేవికి మంగళ వీరడి మల్లయ్యకు మంగళ వీరడి మల్లయ్యకు గద్దనకు పూర్ణ గౌరమ్మకు సిత్తారు చెప్పిన తిరిగడమ్మకు సత్యమైన కొల గెతమ్మకు సుందరమైన మల్లయ్యకు మంగళ మాని పాడారమ్మ అమల్లేసునికి మంగళ జ్యోతిని రాయమ్మ మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి మా పాలి మల్లయ్య స్వామి మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి నా సిద్ధివేటల్లమ్మ స్వామి మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి నా హయ్యల విజయ స్వామి మంగళ మాదేవరాణి మంగళ మాదేవరాణి రేణుకా ఎల్లమ్మ స్వామి మంగళ మాదేవరాణి కేదార్ గౌరమ్మ స్వామి మంగళ మాదేవరాణి నా ఇట్టుల తిందేవి స్వామి మంగళ
మంగళమాదేవరాణి 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 ఐదారి మల్లయ్య స్వామి మంగళమాదేవరాణి 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 ఓదరా మల్లయ్య స్వామి మంగళమాదేవరాణి 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 కథసాల మల్లయ్య స్వామి మంగళమాదేవరాణి 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 పెద్దపురం మల్లయ్య స్వామి మంగళమాదేవరాణి 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 నా కొండా భుజమ్మ స్వామి మంగళమాదేవరాణి 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 కొండా వల్లన స్వామి మంగళమాదేవరాణి 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 నా వదల వల్లన స్వామి అయ్యో మంగళమాదేవరాణి 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 తిరుపతి ఎంగళ స్వామి ఇది ఇలాంటి ఒక్క కథ ఎట్లా అనిపించింది, బాగున్నది కదా. అందుకే ఏరి కోరి మల్లన్న అన్ని చరిత్రలలో ఈ ఘట్టాన్నే తీసుకొని వచ్చి చెప్తామని గట్టు కొమరన్న గట్టి పట్టుతో చెప్పిండు. అన్న మంచి కథను అందించారు అన్న. ఓకే అన్న, సంతోషం. మరి ఇక్కడ నాకు అవకాశం, నాకు కళాభివందనాలు. అన్న, మీకు కూడా ప్రత్యేక కళాభివందనాలు మాకు సమయం ఇచ్చి వచ్చినందుకు. ఓకే. మరి మనం చెప్తురా ఆఖరిదారు ప్రేక్షకులు చెప్తాం అన్న దానికి. ఎందుకంటే అది ఒగ్గు కథ అనేది అట్టి కథ కాదు, యాప పుల్ల చేదత్తది. ఒక్కటే ముచ్చట. యాప పుల్ల నోట్లో పెట్టుకోగా ఏమవుతుంది? చేదు ఉంటుంది. నవలంగా తీయగా తీయగైతుంది. ఆ పద్యం కూడా ఉన్నది ఒకటి. ఒగ్గు కథ కూడా ఒక పాట పాడితే ఒగ్గు కథ సగానికి రాదు. చెప్పంగా కట్టమైంది సుఖమైంది అందులో కొన్ని అవి ఉంటాయి. ఏంటి కట్టం సుఖం అనేది మిక్స్ చేసి ముక్కలు చేసి దేన్ని విడివిడిగా చేసి మళ్ళీ అతికియాలంటే ఒగ్గు కథకు ఇనాలి అయిపోయేది. నవరసాలను రుబ్బు రొట్లేసి రుబ్బి బయట తీసి తెట్టుడు అనేది ఒగ్గు కథ. అద్భుతంగా చెప్పిరదా. మంచి ఇంత సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్న మీరే కూడా చెప్తారా? చెప్పులే షార్ట్ కట్. ఇది ఇలాంటి ఒగ్గు కథ మంచిగా అంత దూరంకి వెళ్ళి రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళి వచ్చి రామ చక్కదనంగా మల్లన్న కథను మనకు అద్భుతంగా అందించారు కదా. ఇది ఈ రోజు బృందం చెప్పిన కథ. మరొక బృందంతో మళ్ళా కలుస్తా. అప్పటిదాకా మీరు చూస్తూనే ఉంటుంది. SSC డిజిటల్ను మాత్రం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, లైకులు చేయరి, కళలను ప్రోత్సహించురి, కళాకారులను ఆదరించురి. శనార్థి దండం పబ్బతి.